నేటి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల చేరుకున్నారు. తిరుమల కొండపై పద్మావతి అతిథి గృహం వద్ద చంద్రబాబుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు సతీసమేతంగా వెంకన్న స్వామికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా చంద్రబాబు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద శేష వాహన సేవలోనూ పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పందించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. లడ్డూ కల్తీపై విచారణకు సుప్రీంకోర్టు 5గురితో కమిటీ వేసిందని, లడ్డూ వివాదంపై వాస్తవాలు బయటపెట్టాలని ఆదేశించిందని అన్నారు. జగన్ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని శ్రీనివాసవర్మ ఆరోపించారు. నాడు రథం తగలబెట్టినా, రాముడి విగ్రహం తల తొలగించినా చర్యలు లేవని వ్యాఖ్యానించారు. తిరుమలలో నిబంధనలను జగనే తుంగలో తొక్కారని మండిపడ్డారు. దంపతులు వచ్చి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాలని నిబంధనలు ఉన్నాయని, కానీ అర్ధాంగి లేకుండా జగన్ ఒక్కరే పట్టువస్త్రాలు సమర్పించారని శ్రీనివాసవర్మ విమర్శించారు. తద్వారా శాస్త్ర విరుద్ధంగా, ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరించారని ఆక్షేపించారు. జగన్ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని నమ్ముతున్నామని ఆయన స్పష్టం చేశారు. కమిటీ దర్యాప్తుతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. నేటి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల చేరుకున్నారు. తిరుమల కొండపై పద్మావతి అతిథి గృహం వద్ద చంద్రబాబుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు సతీసమేతంగా వెంకన్న స్వామికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా చంద్రబాబు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద శేష వాహన సేవలోనూ పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పందించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. లడ్డూ కల్తీపై విచారణకు సుప్రీంకోర్టు 5గురితో కమిటీ వేసిందని, లడ్డూ వివాదంపై వాస్తవాలు బయటపెట్టాలని ఆదేశించిందని అన్నారు. జగన్ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని శ్రీనివాసవర్మ ఆరోపించారు. నాడు రథం తగలబెట్టినా, రాముడి విగ్రహం తల తొలగించినా చర్యలు లేవని వ్యాఖ్యానించారు. తిరుమలలో నిబంధనలను జగనే తుంగలో తొక్కారని మండిపడ్డారు. దంపతులు వచ్చి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాలని నిబంధనలు ఉన్నాయని, కానీ అర్ధాంగి లేకుండా జగన్ ఒక్కరే పట్టువస్త్రాలు సమర్పించారని శ్రీనివాసవర్మ విమర్శించారు. తద్వారా శాస్త్ర విరుద్ధంగా, ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరించారని ఆక్షేపించారు. జగన్ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని నమ్ముతున్నామని ఆయన స్పష్టం చేశారు. కమిటీ దర్యాప్తుతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.